ఉదయం లేవగానే మన లాలాజలాన్ని మన కంటికి కాటుకు లెక్క రాసుకోవడం వల్ల కళ్ళ మంటలు రావు, తలనొప్పి రాదు, కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించిన వ్యాధులు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ లాలాజలంలో 18 రకాల యాంటీగ్రేట్ హార్మోన్స్ ఉన్నాయండి. యాంటీగ్రేట్ హార్మోన్స్ అంటే మన శరీర రోగాన్ని నివారించే హార్మోన్స్ మన లాలాజలంలో తయారవుతుంది. లాలాజలం అనగా మన ఉమ్మిని మనం వేస్ట్ చేయకుండా ఉదయం లేవగానే పరిగడుపున అంటే బ్రష్ చేయకుండా కంటికి కాటుకు లెక్క రాసుకోవాలి. నెక్స్ట్ వెంటనే 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు గోరువెచ్చని నీళ్లు లాలాజలాన్ని కడుపులో పోయే విధంగా త్రాగాలి. తాగితే మన శరీరంలో ఎలాంటి వ్యాధులు కూడా రావు. ఈ లాలాజలం కడుపులో పోయినాక శరీరంలో రోగాన్ని మొత్తాన్ని నివారిస్తుందండి. అలాగనే మనం లాలాజలం పెట్టుకోవడం వల్ల మనకు ఆ చిన్నపిల్లలకి 6 నెలల్లో అద్దాలు తీసేయచ్చునండి. పెద్దవాళ్ళకైతే 1 సంవత్సరం లోపుగా అద్దాలు తీసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆ కంటి చూపు అనేది 100% పెరుగుతుంది. మీరు ఎవరి లాలాజలాన్ని ఎవరి ఉమ్మి వాళ్ళు కంటికి కాటుకు లెక్క రాసుకోవడం వల్ల వాళ్లకు 100% ఈ అద్దాలు తీసేయచ్చునని ప్రయత్నపూర్వకంగా నేను చేసిన వాటిలో అన్నింటిలో సక్సెస్ అవ్వను కనుక అందరికీ అలాగే జరుగుతుంది కనుక మీరు కూడా ప్రయత్నం చేయండి. తలకు సంబంధించిన వ్యాధులు ఏవి కూడా రాకుండా ఉండాలంటే ఈ ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకోండి. ఒరిజినల్ ఆవు నెయ్యి అంటే మన దేశవాళ ఆవు నెయ్యి తీసుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు 2 చుక్కలు ముక్కులో వేసుకొని పడుకునేటప్పుడు తల కింద మాత్రం దీన్ని ఉండకూడదండి. 1/2 అవర్ ఒక అర్ధగంట సేపటి దాకా తల కింద దీన్ని ఉండకూడదు. వేసుకోవడం వల్ల మనకు సైనస్ నివారిస్తుంది, గురక నివారిస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, మైగ్రేన్ సమస్య పోతుంది, మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏవీ రావు. మెంటల్ ఎక్కిన వాడు కూడా వితిన్ 6 నెలలు కనుక వాడితే 100% నార్మల్ అయిపోతారండి. తర్వాత మైగ్రేన్ సమస్య పోతుంది, మెదడుకు సంబంధించిన వ్యాధులే కాకుండా గురక కూడా నివారిస్తుందండి. ఈ విధంగా ఒరిజినల్ ఆవు నెయ్యి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. అలాగనే మనము ఈ అన్నం తినకముందు 1/2 అవర్, తిన్నాక 1.5 అవర్ నీళ్లు తాగకూడదండి. నీళ్లు తాగటం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో జఠర స్నానం అంటే జీర్ణాశయాన్ని జఠరం అంటాము. జఠర స్నానంలో అగ్ని ప్రదీప్తమై ఉంటుంది. ఈ అగ్ని ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎప్పుడైతే మనం అన్నం తినంగా నీళ్లు తాగుతామో ఆ ఆహారాన్ని కిందికి తీసుకెళ్లి కుళ్ళబొడుస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అయిన తర్వాత 103 రోగాలను స్టార్ట్ చేస్తుంది. అందువలన మనం అన్నం తినగానే నీళ్లు తాగటం అనేది విషంతో సమానం. భోజన అంతే విషం వారి అంటే భోజనం తినగానే నీళ్లు తాగటం అనేది విషంతో సమానం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఉదయం పూట 9 గంటల లోపే భోజనం చేయండి, మధ్యాహ్నము 2 గంటల లోపే భోజనం చేయండి, సాయంత్రం 6 గంటల లోపే భోజనం చేయండి. ఈ 3 పూటల భోజనం చేసేటప్పుడు తినకముందు 1/2 అవర్, తిన్నాక 1 అవర్ నీళ్లు తాగకుండా మీకు వెంటనే తాగాలనిపిస్తే ఉదయం పూట ఈ కాలంలో పండి జ్యూస్ తాగొచ్చు ఒక 50 గ్రాముల వరకు. మధ్యాహ్నం అయితే వెన్న తీసిన మజ్జిగ తాగొచ్చు తినగానే తాగాలనిపిస్తే. సాయంకాలము చక్కెర లేని పాలు త్రాగొచ్చు. ఈ విధంగా చేస్తే మనకు శరీరంలో 103 రోగాలను నివారిస్తుందండి. అలాగనే బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, కిడ్నీ పెయిన్స్ ఈ మూడింటికి ఒకటే చిట్కా. బూడిద గుమ్మడికాయ జ్యూసు 100 గ్రాములు, వెన్న తీసిన మజ్జిగ 100 గ్రాములు. ఈ రెండింటికి రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం అంటారు. అది అన్ని ఆయుర్వేద షాపులో దొరుకుతుందండి. కిలో వచ్చేసి 25 నుంచి 25 రూపాయల కంటే మించి ఉండదు. ఈ రాక్ సాల్ట్ తగినంత వేసుకొని పరిగడుపున గనక ఒక 15 రోజులు తాగితే బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, కిడ్నీ పెయిన్స్తో పాటు కిడ్నీలు రాళ్ళు కూడా కరగదీస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలని అనుకున్నాను అందరూ కూడా. నల్ల జీలకర్ర 50 గ్రాములు, 100 గ్రాములు వాము, 250 గ్రాములు మెంతులు ఈ మూడింటిని విడివిడిగా 1 లేక 2 నిమిషాలు స్టవ్ మీద వేయించిన తర్వాత 3 కలిపి పౌడర్ చేసుకొని గాజు సీసాలో భద్రపరుచుకొని పడుకునేటప్పుడు రాత్రిపూట 1 స్పూను గ్లాసులో వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగటం వల్ల మన శరీర రోగాన్ని మొత్తాన్ని నివారించడమే కాకుండా మలమూత్రంలో కూడా సాఫీగా రావడం వల్ల మనం ఎలాంటి వ్యాధులను రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత మనం ఎప్పుడు కూడా షుగర్కి సంబంధించిన ఐటమ్స్ ఏమి తినకండి. షుగర్ అనేది మన శరీరానికి పడదు. అది 100 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర షుగర్ అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కనుక మన దగ్గర వచ్చింది. ఈ బెల్లం సంబంధించిన ఐటమ్ ఏది తిన్నా కానీ మన రోగాన్ని నివారిస్తుందండి. షుగర్ ఐటమ్స్ వల్ల మనకు రోగాలను పెంచుకున్న వాళ్ళు అవుతాం. అందుగురించి దయచేసి షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, శరీరంలో రోగాలు రాకుండా షుగర్కు సంబంధించిన ఐటమ్ ఏది తినకండి. అలాగనే మనకు ఉదయము సాయంత్రము చన్నీళ్లతోటి తలని స్నానం చేయాలండి. ఎందుకంటే మెదడు అనేది 24 అవర్స్ పనిచేస్తుంది. మనం పడుకున్నా కానీ మెదడు పనిచేస్తుంది కనుక 24 అవర్స్ పనిచేస్తుంది కనుక మెదడు హీట్ ఎక్కుతుంది. హీట్ తగ్గడం కోసమే జలుబు చేస్తుంది, అంటే ముక్కు ద్వారా వస్తుంది. హీట్ తగ్గడం కోసమే స్వేదరంధ్రాల ద్వారా జ్వరం వస్తుంది. ఈ రెండు రాకుండా ఉండాలంటే మెదడు హీట్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంది కనుక ఉదయం సాయంత్రము చల్లటి నీళ్లతోటి తలని స్నానం చేయడం వల్ల హీట్ తగ్గుతుంది కనుక జలుబు జ్వరం ఎప్పటికీ రాదు. అలాగని మీకు ఎప్పుడన్నా జలుబు వచ్చినట్టు అనిపిస్తే పరిగడుపున అంటే ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా కొబ్బరి నీళ్లు 3 రోజులు తాగితే
ఆ జ్వరం కానీ జలుబు కానీ తగ్గిపోతుంది. ప్రతిరోజు మానవుడు సాయంత్రం పూట కఫ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే తాటి బెల్లము, నల్లటి నువ్వులు ఒక చిటికెడు తీసుకోవడం వల్ల మనకు ఈ కఫ సంబంధిత రోగాలను అన్నింటిని కూడా మనం నయం చేసుకోవచ్చునండి. ఈ రోగాలు అనేటివి రాకుండా ఉండటానికి ఈ తాటి బెల్లం, నల్లటి నువ్వులు 100% ఉపయోగపడుతుంది. తాటి బెల్లం ఇప్పుడు అద్దడ దొరుకుతుంది, తీసుకొని మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగనే మనం ఇంట్లో కూడా వాడే ఉప్పు ఏదైతే ఉందో సైంధవ లవణం వాడటం వల్ల శరీరానికి 48 రోగాలు నివారిస్తుందండి. బ్లడ్ ప్రెషర్ని కానీ, తర్వాత సైనసిస్ అనే వ్యాధిని కానీ, బోన్ పెయిన్స్ని కానీ, వీటన్నిటిని కూడా ఈ సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని తీసుకొని అన్ని రకాలుగా మన ఇంట్లో ఉపయోగపడే విధంగా వాడవచ్చు. మనం వెనకటి రోజుల్లో అందరం కూడా పళ్ళ పొడితోటి పళ్ళు రుద్దుకొని శుభ్రంగా ఉంచుకునేవాళ్ళము. ఇప్పుడు అందరూ కూడా పేస్ట్ వాడుతున్నారు. పేస్ట్లో బోన్స్ పౌడర్ కలుస్తుంది. అందు గురించని మనకు పళ్ళకు సంబంధించిన వ్యాధులు 100% వస్తున్నాయి కనుక మనం పేస్ట్కు బదులుగా ఇప్పటికీ మళ్ళా గోభస్మము, సైంధవలమును, తర్వాత వేప పువ్వు, రాక్ సాల్టు, తర్వాత మన తానింకాయ, కరక్కాయ తోటి సంబంధించిన దంతమంజనం ప్రతి ఆయుర్వేదుల షాపులో దొరుకుతుంది. దాన్ని తీసుకొని మనం పళ్ళ మీద కాకుండా చిగుళ్ళ మీద ఒక చిటికెడంత తీసుకొని పళ్ళ పొడిని రుద్దిన తర్వాత 5 నిమిషాలు ఉమ్ము ఇవ్వకుండా 5 నిమిషాల తర్వాత మనం బ్రష్ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు మనం 30 మినిట్స్ ఉపయోగించడం అంటే ఏంటంటే పళ్ళల్లో ఉన్న చిగుళ్ళలో ఉన్న మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కనుక 30 మినిట్స్ మాత్రమే బ్రష్ ఉపయోగించడం వల్ల పళ్ళకు సంబంధించిన వ్యాధులు ఎప్పటికీ రావు. అలాగనే మనం ఈ థైరాయిడ్ అనే వ్యాధిని మనం ఇంట్లోనే నివారించుకోవచ్చండి. ఈ థైరాయిడ్ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే మనం ఫ్యాన్ ఎక్కడైతే ఉందో ఫ్యాన్ కింద పడుకుంటున్నాం. ఫ్యాన్ కింద పడుకోవడం వల్ల కూడా థైరాయిడ్ అనే వ్యాధి అటాక్ అవుతుంది కనుక ఫ్యాన్ కింద కాకుండా ఫ్యాన్కి 1 గజం దూరంలో మనం పడుకోవాలి. ఒకవేళ ఫ్యాన్ కింద పడుకోవాల్సి వచ్చినప్పుడు చెవులల్లో దూది పెట్టుకొని పడుకోవాలి. అలాగనే పలసటి పొర ఉన్న దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఒకవేళ థైరాయిడ్ వ్యాధి నివారించుకోవాలంటే మనం ఈ 2 ప్రయోగాలే కాకుండా స్నానం చేసేటప్పుడు బట్టలు ఉతికే బ్రష్ తీసుకొని అరికాళ్లకు ఒక్కొక్క నిమిషం రుద్దుకుంటే ఉదయం సాయంత్రం ఈ థైరాయిడ్ అనే వ్యాధిని 100% మనం నివారించుకోవచ్చునండి. మనం గోవు గురించి ఒకసారి తెలుసుకోవాలండి. అలాగనే ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగకరాలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది ఒరిజినల్ ఆవు నెయ్యిని, అంటే మన దేశవాళ ఆవు నెయ్యి. మన దేశవాళ ఆవు నెయ్యి అంటే మన దేశవాళ ఆవు ఎలా ఉంటుందంటే మెడ కింద చర్మం ఎక్కువగాను, వీపున భుజం మీద ఒక గోపురం లాగా ఉంటుంది కనుక మన దేశవాళ ఆవు నెయ్యి తీసుకొని దాన్ని 1 స్పూను మందం చెంబులో వేసుకోండి. పొద్దున్న లేవంగానే ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్లు, అరకప్పు గోరువెచ్చటి పాలు 25 సార్లు పైకి కిందికి 2 చెంబులతో తిరగొట్టిన తర్వాత తాగడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు 100% వాళ్ళ రోగాన్ని వాళ్ళే ఇంట్లో నయం చేసుకోవచ్చునండి.